ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇట్లపాడు కేంద్రీయ విద్యాలయం వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ పాల్గొన్న ఎమ్మెల్యే. వివిధ ప్రాంతాల్లో శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. వార్డు సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కమిషనర్ శ్రీహరి. ఓట్ల ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా చేయాలని సూచన. జీరాంజీ పథకాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రారంభించిన కలెక్టర్ కృతిక. ఘనంగా రోటరీ క్లబ్ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న ఎమ్మెల్యే అధ్యక్షుడిగా రామసుబ్బారావు. నాదెండ్ల మండలం ఇర్లపాడులోని కేంద్రీయ విద్యాలయ ముఖద్వార నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి శంకుస్థాపన చేశారు. అప్పాపురంలో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభించిన అనంతరం ఆయన ఇర్లపాడులో పర్యటించి జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. గ్రామ నాయకులతో కలిసి 15 లక్షలతో నిర్మించనున్న ముఖద్వార నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు బండార్పల్లి సత్యనారాయణ, జవాజీ మదన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు గుర్రం నాగపూర్ణచంద్రరావు, వజ్జ సింకయ్య, జయప్రసాద్, రంగనాథుల నాగేశ్వరరావు, కృష్ణమనాయుడు, రామాంజీ, జ్యోతి, పంచాయతీరాజ్ జీఈ బాలకుమార్, ఏఈ వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో ఒక నూతన శకం ప్రారంభం కాబోతోంది. కడప వేదికగా జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ప్రారంభోత్సవం, అలాగే జేఎస్డబ్ల్యూ ఎన్ఈఓ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా సోలార్ క్యాప్టెన్ పవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాలు 2026 జూలై 3వ తేదీన వైభవంగా జరగనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టులలో భాగంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ద్వారా దశల వారీగా 2 MTPA సామర్థ్యంతో 16,350 కోట్ల పెట్టుబడిని, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ద్వారా 3,850 MW సామర్థ్యంతో దశల వారీగా సౌర పవన విద్యుత్ కోసం 20,350 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించారు. పర్యావరణ హితమైన నాణ్యమైన సుస్థిర విద్యుత్ ఉత్పాదనతో పాటు ఈ ఉక్కు మరియు సోలార్ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2,700 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా రాయలసీమ ప్రాంత నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకు ఈ ప్రాజెక్టులు సరికొత్త చిరునామాగా మారనున్నాయి. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి సీమ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2018 డిసెంబర్ 27న కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరుతో రాయలసీమ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాయలసీమ స్టీల్ ప్రాజెక్టు పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన 1100 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు నీటి సరఫరా, రోడ్డు, రైల్వే లైన్ మరియు విద్యుత్ సరఫరా వంటి మౌలిక వస్తువుల కల్పన కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈ రోజు కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనుల్ని మొత్తం 50,000 కోట్ల భారీ వాణిజ్య పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా జేఎస్డబ్ల్యూ సంస్థ ముందుగా 16,350 కోట్ల వ్యయంతో 2 దశల్లో ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనుంది. తద్వారా 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించడమే లక్ష్యం. దీనికి తోడుగా కర్మాగారానికి నిరంతరం విద్యుత్ సరఫరా కోసం 2,000 కోట్లతో 400 మెగావాట్ల సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టును సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ ఉక్కు సోలార్ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ యువతకు 2,700కు పైగా ప్రత్యక్షంగాను, సుమారు 20,000 మందికి పరోక్షంగాను
ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా ఈ మెగా ప్రాజెక్టు రాయలసీమ రూపురేఖలను మార్చి ఈ ప్రాంత పారిశ్రామిక మరియు ఆర్థిక పురోగతికి సరికొత్త బాటలు వేయనుంది. చిలకలూరిపేట పట్టణం ఎన్టీఆర్ కాలనీ వాస్తవ్యులు నాంపల్లి రమేష్ కుమార్ని వివాహం పట్టణంలోని SMS గార్డెన్స్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు గణేష్ పవన్ కళ్యాణ్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్తో పాటు శాలివాహన సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు దొర్లకొండ అంజయ్య, చిలకలూరిపేట నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు నిడమనూరు హనుమంతరావు, పత్తిపాటి నాగరాజు, కొండలు అద్దంకి చెంచురామయ్య తదితరులు ఉన్నారు. స్వర్ణ వార్డు సచివాలయంలో SIR పనులపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని స్వర్ణ వార్డులో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ పనులను మున్సిపల్ కమిషనర్తో పాటు AERO శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా 26, 25, 23, 20, 19, 18, 17వ స్వర్ణ వార్డు సచివాలయంలో జరుగుతున్న ఇంటింటి సర్వే దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. SIR ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. SIR పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వార్డు అధికారులు, సచివాలయ సిబ్బంది, BLOలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం గంగన్నపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పత్తి శంకర్ కుమార్ వివాహం రేపు జరగనుండగా శుక్రవారం గంగన్నపాలెం గ్రామంలోని వారింట్లో ఏర్పాటు చేసుకున్న పూజలు మరియు పెళ్లి కొడుకుని చేయడం వంటి కార్యక్రమాల్లో శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని కాబోయే వరుడు ప్రమోద్ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులున్నారు. ఎట్టపాడు మండలం ఉప్పరపాలెం గ్రామ వాస్తవ్యులు పల్లపు మంగయ్య కుమార్తె వివాహం ఈ రోజు రాత్రికి నాగులపాడులో జరుగుతుండగా ఈ సందర్భంగా వారి ఇంటి దగ్గర జరుగుతున్న వేడుకలో పాల్గొని నూతన వధువు శ్రీఫలిని ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ జీరాంజీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చేతిలో గుణపం పట్టి పనులను ప్రారంభించి పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా మాట్లాడుతూ పథకం ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు స్టేట్ వ్యాప్తంగా విబీజీ రామ్జీ పథకం ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నరేగా ప్లేస్లో విబీజీ రామ్జీ పథకం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము.
గత సంవత్సరం నరేగా పథకం కింద 58 లక్షలు మ్యాండేస్ పల్నాడు జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 34 లక్షల మ్యాండేస్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి లీన్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ ఎక్కువ ఉండదు కాబట్టి వచ్చే 2 నెలల్లో కూడా వీబీజీ రామ్జీ పథకం కింద వర్క్స్ అన్ని శాంక్షన్ చేసుకొని మ్యాండేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు 8,000 పైన ఆల్రెడీ నరేగా కింద శాంక్షన్ చేసిన వర్క్స్ కూడా ఆటోమేటిక్గా వీబీజీ రామ్జీ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ ముఖ్యంగా మనకి ఫీల్డ్ ఛానల్స్, డీసిల్టింగ్, హార్టికల్చర్ ప్లాంటేషన్స్, నెట్ గ్రీన్ కవర్ కింద ఉన్న వర్క్స్ ఈ టైంలో మన మాన్సూన్ వచ్చే ముందు ఏమేం వర్క్స్ ప్రయారిటీగా చేయాలి అది ఇప్పటివరకు శాంక్షన్ చేయడం జరిగింది. జలధార జలహారతి ప్రోగ్రామ్ కింద కూడా 30 కోట్ల పైన వర్క్స్ ఈ నరేగా కింద ఏం శాంక్షన్ చేసామో అది వీబీజీ రామ్జీ పథకం కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాము కాబట్టి నేషన్ వైడ్గా ఈ రోజు నుంచి ఉంది, స్టేట్ వైడ్గా ఈ రోజు నుంచి ఉంది కాబట్టి వచ్చే 2 వారాల్లో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఒపీనియన్ తీసుకొని షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ డ్రైనేజీ కాలువల పూడికతీత పనులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పర్యవేక్షణలో శానిటరీ ఇన్స్పెక్టర్ సునీత, శానిటరీ మేస్త్రి బైరా సతీష్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పురుషోత్తమపట్నంలోని ఎస్పీటీఆర్కేఎం పాఠశాల రోడ్డులో ఉన్న డ్రైనేజీ కాల్వలో పేరుకుపోయిన సిల్ట్ చెత్తను తొలగించే పూడికతీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పురుషోత్తంపట్నం బైపాస్ రోడ్తో పాటు మెయిన్ రోడ్లోని డ్రైనేజీ కాల్వలపై ఏర్పడిన ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలో వర్షపు నీరు సక్రమంగా వెళ్లేందుకు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించి మున్సిపాలిటీ అధికారులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్రవారం ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఎస్ఐఆర్పై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని, ఫారాలు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఓటర్లకు చెప్పాలని బీఎల్ఓలను ఆదేశించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల మ్యాపింగ్ శాతం పెంచాలని మరియు మ్యాపింగ్ కరెక్ట్గా చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. బీఎల్ఓలు సమస్యలు ఉంటే ఆర్ఓలు లేదా ఏఆర్ఓలు పరిష్కరించాలన్నారు. 2025 ఓటర్ జాబితా తప్పనిసరిగా బీఎల్ఓల దగ్గర పెట్టుకోవాలని ఆదేశించారు. చిలకలూరిపేట పట్టణంలోని 13వ వార్డుకు చెందిన గువ్వల మణికంఠ కుమార్తె హేమశ్రీ నిశ్చితార్థ వేడుక శుక్రవారం పట్టణంలోని పాటిమీద వారి స్వగృహంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వేడుకకు హాజరై నూతన జంట హేమశ్రీ వెంకట్లను ఆశీర్వదించారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం మధ్యరాల గ్రామ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాలంపాటి సుబ్బారావు సోదరుడు వెంకట్రామయ్య సతీమణి శివలీల ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం వారి స్వగృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శివలీల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వెంకట్రామయ్యతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శివలీల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం మధ్యరాల గ్రామం చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాలంపాటి నరసింహారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మెరుగైన వైద్య సేవలు పొందాలని సూచించారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజా పార్టీ సేవల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు అభిమానులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు గ్రామ వాస్తవ్యులు ఆర్ఏ మోహన్ రావు కుమార్తె మహేంద్ర కుమార్ సోదరి కిలారి భార్గవి గత నెల 20న అకాల మృత్యువు పాలయ్యారు. ఈ సందర్భంగా ఈ రోజు వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, ఈ కార్యక్రమంలో నాతాని సుధాకర్, మామిళ్లపల్లి శ్రీనివాస్ తదితరులున్నారు.
స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో గురువారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. అధ్యక్షులుగా బోడి రామసుబ్బారావు, కార్యదర్శిగా డాక్టర్ మానం శ్రీనివాసరావు, ట్రెజరర్గా గట్టా హేమ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ గతంలో కన్నామిన్నగా సేవలను అందించాలని ఇక నూతన కమిటీని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ సీనియర్లు, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధ్యక్షునిగా నాకు అప్పగించబడినటువంటి ఈ బాధ్యతను నిజాయితీగా నిష్ఠతో నిర్వహిస్తానని రోటరీ ఇంటర్నేషనల్ యొక్క రాజ్యాంగ నియమాలను పాటిస్తానని జిల్లా గవర్నర్కు పూర్తి సహకారం అందిస్తానని స్వార్థం లేని సేవ అనే స్ఫూర్తితో ఈ బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే అధ్యక్షులుగా స్పీచ్ ఇవ్వాల్సిందిగా బోడి రామసుబ్బారావు గారు. గారికి 27 అవార్డులు వచ్చింది. అంతకు మించి తెలుసుకోవాలని చెప్పని కేక్ కట్ చేస్తున్నారు. మీరు అందరూ ఒకసారి తప్పట్లు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి. ఈ సంవత్సరం మన ఫ్యామిలీ జరపాలని ఫ్యామిలీ ఆఫ్ డైరెక్టర్ పరాంగ తప్పట్లు కొట్టచ్చు. అభ్యంతరం లేదు. అదేవిధంగా చూస్తున్నారు వారికి మహేష్ బాబుకి అందజేస్తున్నారు. పేదవాళ్ళకు ఉపయోగపడితే ఒకరికో ఇద్దరికో చంద్రబాబు గారు చెప్పే P4 కూడా అదే. ఒక కుటుంబంలో ఒకరికి ఉపయోగపడ్డా అది P4. ఒక కుటుంబాన్ని ఆదుకోవడం కూడా గొప్పతనమే. ఏదో 10 కుటుంబాలను ఆదుకోవాలనో ఒక గ్రామాన్ని ఆదుకోవాలనో కాదు. శక్తి మేరకు ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయిని చదివించినా కూడా గొప్పే. చంద్రబాబు గారు అందుకనే పిలిపించారు. P4 అనేది చంద్రబాబు గారి పిలుపు. ప్రతి ఒక్కరికి శివరావు లాగానో అంజిబాబు గారి లాగానో సహాయం చేస్తే ఆ కుటుంబంలో ఒకరు చదువుకుంటే ఆ కుటుంబం స్థిరపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడినటువంటి వారు రోటరీ క్లబ్ ద్వారా ఒక వేదిక, ఈ వేదిక ద్వారా సైకిళ్ళు పంపిణీ చేసిన, కుట్టు మిషన్ ఇచ్చినా కూడా ఆ కుటుంబం కుట్టు మిషన్ తోటి జీవనం గడిపేటువంటి అవకాశం ఉంది. అందుకనే చంద్రబాబు గారు ఆలోచన ఇస్తున్నారు. ఆలోచన అందిపుచ్చుకోవడం అనేటువంటిది మన బాధ్యత. భవిష్యత్తులో మనం ఉన్నామా పోయామని కాదు, పోయిన తర్వాత 10 మంది మన గురించి చెప్పుకునేటువంటి అవకాశం ఉండాలి. ఆ అవకాశం ఉండాలంటే 10 మందికి సర్వీస్ చేయాలి. ఇటీవల మా శివరావు గారు ప్రతి దాంట్లో ముందుంటున్నాడు. చాలా సేవా కార్యక్రమాల్లో వారి వంతు డొనేషన్ ఇస్తున్నారు. మా అంజిబాబు కూడా అట్లే ఇస్తున్నారు. రఫీ ఇస్తున్నాడు. ఆ విధంగా నేను ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్పాను. చాలామంది ఉన్నారు చిలకలూరిపేటలో డోనర్స్, ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన P4 విధానం ప్రతి ఒక్కరిలో రావాలి. వచ్చినప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది, పేదవారికి మేలు జరుగుతుంది. మా రామసుబ్బారావు, శ్రీనివాసరావు నాకు ఇద్దరు ముఖ్యులే. మా రామసుబ్బారావు అయితే నాకు ఫ్యామిలీ మెంబర్. అదేవిధంగా మా మానవ శ్రీనివాసరావు అయితే ఈరోజు కాదు 40 ఏళ్ల నుంచి మాకు ఉన్నటువంటి వారి అన్నగారి దగ్గర నుంచి. ఆ విధంగా ఇద్దరు నాకు ఆత్మీయులు. వారికి తోడుగా మా ప్రసాద్ కూడా ఇప్పటి వరకు బ్రహ్మాండంగా చేశాడు. నేను ప్రసాద్ని, రామసుబ్బారావుని గత సంవత్సరం చేసినటువంటి సేవలను కూడా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. మా ప్రసాద్ని కూడా. నేటి సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలేయ సమస్యల నివారణకు చిలకలూరిపేట ఇన్నర్వేల్ సభ్యురాలు ఎన్ఎన్ పద్మగారి విజయకృష్ణ హాస్పిటల్లో గురువారం ఫ్యాబ్రో స్కాన్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 5,000 రూపాయలకు పైగా ఖర్చు అయ్యే ఈ పరీక్షలను ప్రతి నెలా ఉచితంగా నిర్వహిస్తారు. ఈ పరీక్షలు కాలేయ సమస్యల తీవ్రతను తగ్గిస్తాయని డాక్టర్ విజయకృష్ణ అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్నర్వేల్ అధ్యక్షురాలు తోటకూర రామసీత మాట్లాడుతూ ఈ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఇన్నర్వేల్ క్లబ్ కోశాధికారి
తియ్యగూర రమాదేవి, సభ్యురాలు ఎన్ పద్మ, గోరంట్ల ప్రత్యూష, తోటకూర శ్రీహర్ష, రొటేరియన్ తోటకూర వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా గ్రామంలోని సాగునీటి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తొలగించే పనులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల ఎంపీడీఓ హేమలతాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన, సాగునీటి కాల్వల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కాల్వల పూడికతీత పనులు వేగవంతం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో నీటిపారుదల సజావుగా సాగుతుందని, ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీఓ సుందర్రావు, టీఏ మాధవి, స్థానిక తెదేపా నాయకులు, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.